Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. Defend Love Part 59. కోర్టుకు వెళ్తున్నాను, దాని కళ్ళల్లో పెయిన్ నేను చూడాలరా అన్నాడు కసిగా పిడికిలు బిగిస్తూ. నేను కూడా వస్తా అన్నయ్య అంటూ ఇద్దరూ స్టార్ట్ అయ్యారు. కోర్టు లోపలికి అడుగు పెట్టగానే మాస్క్ పెట్టుకుని ఇద్దరు ఒకవైపు కూర్చున్నారు. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయని హెల్త్ కాన్షియస్ అనుకుంటూ వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా మాస్క్ తగిలించారు. కాసేపటి తర్వాత కామిని బోన్లో నిలబడటంతో లాయర్ గారు నిలబడుతూ, సార్, ఈ అమ్మాయి తిన్నింటి వాసాలు లెక్కబెట్టింది. జీతం ఇచ్చిన బాస్ని వలలో వేసుకుని అతన్ని హిప్నోటైజ్ చేసి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది యువర్ ఆనర్. ఇప్పుడు కేశవ్ గారి ఆస్తిపై వ్యామోహం పెంచుకుని ఆయన్ని బ్లాక్మెయిల్ చేసింది. బట్ ఆయన తన తెలివితో ఈ ముద్దాయిని పోలీసులకు అప్పగించారు. యువర్ ఆనర్, ఇదిగో ప్రూఫ్స్. మీరు బాగా ఆలోచించి ఈ ముద్దాయికి 10 ఏళ్ల కఠిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి తన ప్లేస్లో కూర్చున్నాడు. మిస్ కామిని, మీ తరపు వాదించే లాయర్ ఎవరు లేరా? లేరు. ఎందుకు లేరు? నన్ను అందరూ చీట్ చేశారు. ఆ కేశవ్ కుంటోడు అందరి దగ్గరికి పంపి యూజ్ చేసుకుని రోడ్డుపై వదిలేశాడు అని ఆవేశంగా అరిచింది. మీరు ప్రాస్టిట్యూట్ వృత్తి చేశారా? లాయర్ ఇచ్చిన ఆధారాలు అన్నీ పరిశీలించి ముద్దాయి హెల్త్ రిపోర్ట్స్ అన్నీ నాకు 4 డేస్లో సబ్మిట్ చేయండి అని చెప్పడంతో పిచ్చి పట్టినట్టు అరుస్తున్న కామినిని లాక్కుని పోయారు పోలీసులు. ఆమె నెల చూసిన విరాట్ కళల్లో కసి అంతకంతకు పెరుగుతుంటే, విరాట్, ఈ లోపు ఏం జరగదు కదా అన్నాడు వికాస్. ఐ హ్యావ్ ఏ ప్లాన్ చోటు, యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేసే అని చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. సుదర్శన్ గారిని చూసి టెన్షన్ పడిన సమీర్ సర్దుకుంటూ బలవంతంగా నవ్వాడు. రారా, లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? నథింగ్ అంకుల్, జస్ట్ వరేణ్యతో మాట్లాడాలని వచ్చాను. పూణేలో ఏం చేస్తున్నావు సమీర్? మావయ్య గారు, వాడి మదర్కి హెల్త్ బాగోలేదట, ఇక్కడ ట్రీట్మెంట్ గురించి వచ్చాడట అని జ్యూస్ గ్లాస్ ఇస్తూ చెప్పింది వరేణ్య. హాస్పిటల్ అండ్ పేషెంట్ నేమ్ చెప్పు, సంజీవ్ ఫాదర్ మనకి హెల్ప్ చేస్తాడు. సమీర్, అయ్యయ్యో నో అంకుల్, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఇక్కడ అమ్మకి తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు, సో అంకుల్ చూసుకుంటున్నారు. ఓకే, ఇంకేంటి విశేషాలు? ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు? ఆల్రెడీ నాకు బొచ్చుడు ఆస్తుందిరా ముసలి నక్క, కేవలం నా పని గురించి మాత్రమే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అని మనసులో అనుకున్నాడు సమీర్. రేయ్, మావయ్య మాట్లాడుతుంటే అలా చూస్తావేంటి? ప్రజెంట్ అమ్మ హెల్త్ ఇంపార్టెంట్ అంకుల్, టైం అయింది, మళ్ళీ వస్తాను అని చెప్పి బయటకు వచ్చేశాడు. ఏదో నా పిల్లతో మాట్లాడుకుందామని వస్తే ఇద్దరిద్దరుడు దాపురించాడు. దానిని కాదు, ఫ్యామిలీ మొత్తానికి డాష్ ఇవ్వాల్సింది, చచ్చి ఊరుకునేవారు అని మూడు స్పాయిల్ అవ్వడంతో ఉసుగ్గా తన ఇంటికి వెళ్ళిపోయాడు సమీర్. మరోసారి తల్లి నుండి కాల్ రావడంతో అసహనంగా కట్ చేశాడు. పదే పదే వస్తున్న కాల్కి విసుగు చెందుతూ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే నోటుకు వచ్చినట్టు తిట్టేశాడు. అన్నయ్య, ఎందుకు ఫోన్ చేశావే? అమ్మకి జ్వరంగా ఉందన్నయ్య, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, నువ్వు ఒకసారి వస్తావా? ఆ మాట అనడానికి సిగ్గులేదా? కాళ్ళే అనుకున్నా, బుర్ర కూడా పనిచేయట్లేదా నీకు? అంబులెన్స్కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. ఇంత చిన్న విషయానికి కాల్ చేసి నా పిచ్చిని ఇంకా పెంచేశావు అని అసహనంగా అరిచాడు. ఒక్కసారి కూడా నీ చెల్లినని గుర్తులేదా? చిన్నోర్మొయ్, మన ఆస్తిలో సగం ఖర్చు అయ్యేది నీ మెడిసిన్స్కి. కుంటితనం ఉన్నోళ్ళు ఎందరో ఏదో సాధిస్తున్నారు. తమరేం పీకారంటే ఏసీ రూమ్లో కూర్చుని 4 పూట్ల తినడం నేర్చావు. నువ్వు నా చెల్లివని చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఆమె వెక్కిలి సౌండ్ చిన్నగా వినిపించడంతో మేడం గారికి ఇదొక్కటే కదా వచ్చు, అసలు నిన్న ఆశ్రమంలో పడేయకుండా నా నెత్తిన పెట్టిన అమ్మననాలి అని పెద్దగారిచి కాల్ కట్ చేశాడు సమీర్. ఈసారి చెప్పకుండానే లంచ్ బాక్స్ తీసుకెళ్ళిన వరేణ్యం చూస్తూ కనుబొమ్మలు ముడేశాడు విరాట్. వై ఆర్ యూ క్రయింగ్? నేనేమి ఏడవలేదు విరాట్, త్వరగా తినేస్తే ఇంటికి వెళ్ళిపోవాలి. ల్యాప్టాప్ క్లోజ్ చేసిన అతని చేతులు చాపడంతో ఇక ఏడుపు ఆపుకోలేక అతని కౌగిట్లో వాలిపోయి వెక్కిళ్ళ మధ్య ఏదో చెప్పింది.
కామ్ డౌన్ అంటూ వాటర్ బాటిల్ ఇచ్చాడు. కొంచెం వాటర్ తాగిన తర్వాత ఆమె కన్నీళ్ళు చూడడంతో ఏం జరిగింది అన్నాడు మరోసారి. అమ్మ ఫోన్ చేసింది. ఏమన్నారు? క్లాస్లో ఉండగా కాల్ చేసింది విరాట్ అంటూ చెప్పడం మొదలుపెట్టింది వరేణ్య. ఆగకుండా కాల్ చేస్తున్న సునంద గారిని చూసి భయం వేస్తుంటే వణుకుతున్న చేతులతో లిఫ్ట్ చేయగానే ఫోన్ తీసుకున్నారు వాణి. వరేణ్ గారు, ఫోన్ మీ కోడలికి ఇవ్వండి. వరేణ్య వాష్రూమ్లో ఉందండి. నేనేమైనా తప్పు చెప్పానా వదిన్ గారు? పెళ్ళైన ఆడపిల్లలందరూ భక్తిగా ఉండటం తప్ప వాళ్ళ ఆయన చేత నన్ను తిట్టించడం ఏమైనా బాగుందా? వదినా, వరేణ్య చిన్నపిల్ల కదా, తనకి ఏం తెలుస్తాయి? కొన్ని రోజులు పోయాక నేనే నెమ్మదిగా చెప్పి చేయిస్తానన్నారు వాణి. అప్పటికే నీళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు నేర్చుకుంటుంది? ఇక్కడ ఉన్నప్పుడు దాని నాన్న గారం చేసి చెడగొట్టారు, అక్కడ మీరు చేస్తున్నారు. పిల్లను కొంచెం పద్ధతిలో పెట్టాలి వదిన గారు, మీరు ఇంత మెత్తగా ఉంటే కుదరదు. ఆవిడ దగ్గర నుండి ఫోన్ తీసుకున్న వరేణ్య, ఇక్కడ ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా అమ్మా? నువ్వు చూపించిన ప్రేమ అత్తమ్మ చూపిస్తూ కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకుంటాను. చిన్న పూజ గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. నా అత్తింటి వాళ్ళకి ఒక తల్లిగా చెప్పాల్సిన మాటలు ఇవేనా అని ఆవేశంగా అడిగింది వరేణ్య. పూజ చేసుకోవే తల్లి అని చెప్పడం తప్పొచ్చింది నీకు. మన వీధిలో ఉన్న పిల్ల పొగరు చూపిస్తున్నావు. దాని మొగుడికి కాలు విరిగి మంచాన పడ్డాడు. ఇప్పుడు దేవుడి వెనక తిరిగితే ఏం లాభం చెప్పు. ఇక వెళ్ళాక కాల్ కట్ చేసేసింది వరేణ్య. స్పీకర్ ఆఫ్లో ఉండడం వల్ల ఈ విషయం వాణిగారికి తెలియకుంటే క్లాస్ అటెండ్ అయ్యే మూడ్ లేక క్యారేజ్ సర్ది ఆఫీస్కి స్టార్ట్ అయింది. వెక్కిల మధ్య చెప్పడం ముగించిన ఆమె విరాట్ని హత్తుకుంటూ, నేను అంత బ్యాడ్న విరాట్, మీరు మంచి వాళ్ళు కాబట్టి పట్టించుకోరు. అదే ఇంకొకరైతే నేను నిజంగా అలానే ఉంటానని అనుకోరా? నాకు ఏడుపు వస్తుంది విరాట్ అంటూ గుండెల్లో ఫేస్ దాచుకుంది. ఎర్రబడిన విరాట్ ఫేస్ చూడని వరేణ్యకి బాధ మరింత పుడుతుంటే, ఆకలేస్తోంది అన్నాడు. ఇప్పుడే లంచ్ వడ్డిస్తాను అంటూ ఫేస్ వాష్ చేసుకొచ్చి బాక్స్ ఓపెన్ చేస్తుంటే, ఫేస్లో బ్రెయిల్ స్మైల్ వచ్చినప్పుడే తింటాను అని ఆమె నోట్లో కూర్చోబెట్టుకుని చేతిని మోసుపై పెట్టాడు. ఏం చేస్తున్నావు? టైంపాస్. ఒక చేతిని టాప్ లోపలికి పెట్టి మౌస్ మూవ్ చేస్తా అన్నాడు. నువ్వు ఇలా చేస్తే నాకేం అర్థమవుతుంది విరాట్? అవ్వట్లేదా? ఈసారి మీసంతో గిలిగింతలు పెట్టడం మొదలుపెట్టాడు. మనం ఆఫీస్లో ఉన్నాం, ఈ ఛాంబర్ మన పర్సనల్ పొట్టి. నైట్ నిద్రపోయావు కదే, ఇప్పుడు స్టార్ట్ చేస్తే లంచ్ స్కిప్ చేసేయాలి. ఫస్ట్ తినేసి తర్వాత ఆలోచిద్దామంటూ కష్టంగా అతని నుండి విడిపించుకుని ప్లేట్లో ఫుడ్ తెచ్చి అతని చేతికి ఇచ్చింది. నేనే తినిపించాలా? నీ చేతితో తినిపోతే ఎంటీ ఫీలింగ్ అనిపిస్తుంది విరాట్. విత్ ఇన్ డేస్లో నీ పిచ్చి బాగా ఎక్కించేసావంటూ అతను పెడుతున్న అన్నాన్ని అందుకుంది. నాన్ స్టాప్గా వాగుతున్నామే మౌనంగా ఊకొడుతూ తినిపిస్తున్న అతను. హ్యాండ్ వాష్ చేసుకున్న అతను సిగరెట్ పట్టుకోవడంతో అది తాగి దగ్గరకు వస్తే కిస్కి పర్మిషన్ అస్సలు ఇవ్వనంది చిరుకోపంగా. ఈజ్ ఇట్? ఇప్పుడు స్మోకింగ్ వద్దు. ఆమె బాధను చూడలేక పక్కన పడేస్తూ వరేణ్యని కొబ్బిట్లోకి లాక్కున్నాడు విరాట్. అదరాలు కలిసిన తర్వాత విడదీస్తూ, క్లాసెస్కి టైం అవుతుంది పొట్టి అన్నాడు. ఒక్కో షర్ట్ బటన్ రిమూవ్ చేసిన వరేణ్య ఓరగా తన కళ్ళలోకి చూస్తూ, కిస్ ఒకటేనా అంది వయ్యారంగా. వెదవ సెకలు పడకు. ఈసారి బెల్ట్ దగ్గర పట్టుకుని నిజంగా కిస్ ఒకటేనా అని అడుగుతూ ఐవింగ్ చేసింది. పొట్టి ఫీల్ అవుతావే, మందు వేసేది నువ్వైనప్పుడు నాకేం ప్రాబ్లం లేదు. ఆమె రెచ్చగొట్టే విధానాన్ని చూస్తున్న విరాట్ క్షణాల్లోనే వరేణ్యపై వాలిపోయి కసిగా ఆమె మెడ దగ్గర బైక్ చేశాడు. అమ్మయ్య, ఈ పూట క్లాస్ జొమ్మా కొట్టేశా మనసులో పోయి డ్యాన్సులు వేసుకుంటూ విరాట్ కొరకడంతో కళ్ళని బిగించింది వరేణ్య. ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చిన వికాస్కి ఛాంబర్ లాక్లో కనిపించడంతో అదేంటి కొత్తగా లాక్ చేసుకున్నాడు అని ఆలోచిస్తూ కాల్ చేశాడు. రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేదు. వదిన వచ్చిందా అనుకోగానే చిన్నగా నవ్వుకుని, నా పెళ్ళం ఉంది ఒకటి మబ్బు మొక్కంది అని తిట్టుకుంటూ ఆసుకి కాల్ చేశాడు. భోజనం తిన్నారా వికాస్? శుభ్రంగా తిన్నాను. ఓకే, కాసేపు రెస్ట్ తీసుకోండి. అంతేనా?
ఇంకేంటి, వీలైతే 4. ఓహ్, బొమ్మరీల్ మూవీ చూస్తూ చిల్ అవుతున్నారా? పుష్, నువ్వు ముందు ఫోన్ పెట్టేయమ్మా, నైట్కి చెప్తా నీ పని అంటూ కాల్ కట్ చేశాడు వికాస్. మీ అల్లరేంటో నాకు తెలియదా అని చిన్నగా నవ్వుకుంది వాసవి. గాఢ నిద్రలోకి పోయిన వరేణ్యం చూసి స్టూపిడ్, వాంటెడ్లీ క్లాస్ మిస్ చేసింది అని తిట్టుకుంటూ సిగరెట్ వెలిగించాడు విరాట్. తన సతీ ప్రెజెంట్ కుంభకర్ణుడి చెల్లెలు కాబట్టి బెడ్షీట్ కప్పి ఛాంబర్కి వచ్చి శేఖర్ గారికి కాల్ చేశాడు. హలో అల్లుడు గారు, మీ వైఫ్ ఉందా? ఉంది విరాట్, ఏం జరిగింది? ప్రతి అక్షరం పొర్లుపోకుండా చెప్పి, తన డాక్టర్తో ఇలానే మాట్లాడతారా? మీకేమైనా అయితే మీ ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలీదు, బట్ నాకేమైనా జరుగుతుందనే థాట్ రాగానే వరు ప్రాణం పోయినట్టుగా బిహేవ్ చేస్తుంది. నా వైఫ్ని ఏడిపించే రైట్ మీకు లేదు అన్నాడు గంభీరంగా. నేను మాట్లాడతాలే విరాట్ అని నీరసంగా చెప్పారు ఆయన. నెక్స్ట్ టైం రిపీట్ అయితే ఏం చేస్తానో నాకే తెలియదు వార్నింగ్ టోన్లో చెప్పి కాల్ కట్ చేశాడు. వాసవి కాల్ కట్ చేశాక విరాట్ చెప్పిన ప్లాన్ ప్రకారం కేశవ్కి కాల్ చేశాడు వికాస్. చెప్పు వికాస్, లాయర్ నుండి నీకు కాల్ వస్తుంది కేశవ, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ గురించి, తప్పక ఫారెన్ వచ్చాను అని ఫేక్ రిపోర్ట్స్ చూపించి 2 minutes వీడియో సెండ్ చేయి అన్నాడు. నేను షో అవ్వాలా? రైట్, జరిగింది నీ ఇంట్లోనే కదా మరి. వికాస్ చెప్పింది కూడా నిజమే అనిపించడంతో ఓకే నీకు పంపిస్తాను బేటా, లాయర్కి సెండ్ చేయి అని అతని తెలివితేటలకి గర్వంగా ఫీల్ అయ్యాడు కేశవ్. అప్పటికప్పుడు ఫేక్ రిపోర్ట్స్ సృష్టించిన కేశవ్ వెంటనే దీనంగా ఫేస్ పెడుతూ మాట్లాడి సెండ్ చేశాక సీఎం శరవణ్కి కాల్ చేశాడు. ఏంట్రా ఏ టైంలో కాల్ చేశావు? నా కోడలు ఏం చేస్తుంది? హహా, ట్రిప్లో ఉంది. ఇందుకీ అబ్బాయి ఒప్పుకున్నాడా? వికాస్ నా మాటకి ఎదురు చెప్పడు. ట్రిప్ నుండి వచ్చాక ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు అన్నాడు కేశవ్. సరేరా, నువ్వు ఎస్ అన్నావంటే ఆ మాటకి తిరుగులేదని అర్థం కేశవ. కానీ నీకు ఒక విషయం చెప్పాలి శరవ. ఏంట్రా, అబ్బాయికి అఫైర్స్ ఉన్నాయా? కొంచెం అలాంటిదే, బట్ మా వాడిని వలలో దింపి తాళి కట్టించుకుందిరా, అది సమస్య అన్నాడు ఆలోచిస్తూ. అంతేనా? ఈ కాలంలో అబ్బాయిలు ఎలా ఉండడం కామన్ కదరా, నెమ్మదిగా సైడ్ చేసేద్దాంలే, నువ్వేం కంగారు పడకని చెప్పి కాల్ కట్ చేయడంతో విరాట్ని ఫ్యామిలీ పరంగా టచ్ చేయకూడదు, నన్నే చంపేస్తాడు. ప్రెజెంట్ కామీ కూడా లేదు, బట్ వికాస్ని ఫుల్గా నా గ్రిప్లో పెట్టుకోవాలి అనుకున్నాడు కేశవ్. ఏంటి ఇదంతా, కూతురు అత్తగారికి చెప్పే మాటలేనేవి అన్నారు అరుస్తూ శేఖర్. నిజమే కదా చెప్పాను, అత్తగారు మెతకగా ఉండకూడదు, మరిన్ని కొమ్ములొచ్చి పొగరుగా ప్రవర్తిస్తుంది, అల్లుడు కూడా అంత స్వేచ్ఛ ఇవ్వకూడదు. ఏం చేయాలి ఏంటి? కొంచెం కంట్రోల్లో పెట్టాలి. నువ్వు ఉన్నావుగా నా కంట్రోల్లో, పాపం చేసుకున్నానే, అందుకే ఇలాంటి పెళ్ళాన్ని వచ్చావు అసహనంగా చెప్పారు శేఖర్. అల్లుడు గారికి నాపై కోపం వచ్చిందా? నెక్స్ట్ టైం వరకు రిస్ట్రిక్షన్స్ పెట్టకు, మన దగ్గర ఎలానో ప్రశాంతత లేదు, అట్లీస్ట్ అత్తింట్లో అయినా ప్రశాంతంగా ఉండను అని చెప్పి సోఫాలో కూలబడ్డారు. మీరే చెడగొట్టారు, కొత్తలో పిల్లని ఎవరైనా అలానే చూసుకుంటారు, తర్వాత అన్నీ లోపాలుగా కనిపిస్తాయి, అప్పుడు మీ పేరే చెప్తాను అని అరిచి చెప్పి విశ్వసా వంటిట్లోకి వెళ్ళారు. ఇదో తింగరమాలోకం అనుకున్నారు శేఖర్. సుకుమారంగా సున్నితంగా పెరిగిన ఫారెన్ పాప ఇండియాలో ఇంటి పని చేయడం మామూలు విషయం అనుకుంటున్నారా? ఒళ్ళు హోనం అవ్వడంతో మేడం ఇట్స్ కంప్లీటెడ్ అంది మిస్టీ. అచ్చా, గార్డెన్ వర్క్ కంప్లీట్ చేయి. యామ్ సో హంగ్రీ, ఐ వాంట్ సమ్ ఫుడ్. ఏమండి, పాస్పోర్ట్ వెళ్ళి తీసుకురండి, కాల్చేద్దాం. ఆమె ప్రాణం సేఫ్గా తన దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి డోంట్ డూ దట్, ఐ విల్ డూ దట్ వర్క్ అంది ఏడుస్తూ. పోవే పాచి మొఖమా, ఫాస్ట్గా చేసి వస్తే పిజ్జా పెడతా అన్నారు రాధా. ఈజ్ ఇట్? ఎస్ ఎస్, ఓకే మేడం అంటూ ఓపిక లేకపోయినా గార్డెన్లోకి పరిగెత్తింది మిస్టీ. రాధా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీకేం తెలియదు, కరెక్ట్గా 4 రోజులు దీనికి నరకం చూపించిందే వదలను, ఇంకోసారి ఇండియా పేరు ఎత్తితే సుస్సు పోసుకోవాలి అని చెప్పారు. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను, పిల్లోడికి కొంచెం స్పేస్ ఇవ్వండి, పెళ్ళాంపై కోపంగా ఉన్నాడుగా, వాడివి జాబ్ పర్ఫెక్ట్గా ఉండాల్సిందే,
డాక్టర్కి లీవ్స్ ఇస్తారు. బట్ మీరు నా కొడుకుని వర్క్ అంటే ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి, మీరు భయపెట్టినంత మాత్రాన ఏం కాదంటూ తన ఫోన్ తీసుకుని ఫాస్ట్గా టైప్ చేసి చెక్ చేసుకోండి అన్నారు రాధ. కనుబొమ్మలు ముడేసిన ఆయన ఫోన్ ఓపెన్ చేశారు. నమస్తే డీన్ సార్, మా అబ్బాయి ఎంత డాక్టర్ అయినా వాడికి ఒక లైఫ్ ఉంది. ఎగిరి దంచినా ఒకటే కూలి, ఎగరకుండా దంచినా ఒకటే కూలి అని మా వాడు ఉదయం అనగా పోయి రాత్రి ఎప్పుడో వస్తున్నాడు. నా కోడలు బాధపడకముందే నేనే చెప్పేస్తున్నాను, ఒక వారం రోజులు మా వాడు మీ హాస్పిటల్కి రాడు. కావాలంటే జీతం కట్ చేసుకోండి. ఇది ఆ మెయిల్ సారాంశం అన్నమాట. రాదా, నేను ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉంటుందో మర్చిపోయావా? ట్యాబ్లెట్స్ అన్నీ కలిపేసి విడిగా తీయమంటారు. ఆవిడకు లుక్కిచ్చి వెళ్ళిపోవడంతో పని రాక్షసుడిలా మారిపోతున్నారు అనుకుంటూ తన రూమ్కి వెళ్ళారు. సంజు గారు ఏంటన్నట్టు ఆమె వైపు చూశాడు. ఎన్ని రోజులు కోపంగా ఉంటారో చెప్తారా? ముద్దు పెడితే మాట్లాడతారా? ఆమె వైపు ఒక లుక్ ఇచ్చాడు సంజీవ్. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.